మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం చదువుకుందాం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి. నేను లోకమును జయించి ఉన్నానెను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించు. నేను లోకమును జయించి ఉన్నానెను అని మనకు తెలియజేస్తున్నాడు దేవుడు. లోకమును ప్రేమించకూడదు అంటున్నాడు. లోకాన్ని ప్రేమిస్తే మనము లోకాన్ని జయించలేము. యేసుక్రీస్తు ప్రభువారు లోకాన్ని ప్రేమించలే, లోకములో పాపిని ప్రేమించాడు దేవుడు. పాపిని ప్రేమించి పాపిని పరిశుద్ధంగా చేయడానికి ఈ లోకంలో పాపి కొరకు వెతుకుతూ ఈ లోకానికి వచ్చాడు దేవుడు. పాపులను ప్రేమించాడు, పాపులను పరిశుద్ధులనుగా చేశాడు, పాపులను ఆయన పోలిన వారినిగా చేసుకున్నాడు. మనము కూడా ఆయన పోలిన వారముగా జీవించాలంటే లోకమును ప్రేమించొద్దు అంటున్నాడు. మీకు సమాధానము కలుగున్నట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను అంటున్నాడు. మనకి సమాధానం కలుగు చేస్తుంది దేవుని మాటలు. మనకి సమాధానం, నెమ్మదిని కలుగు చేస్తాయి. ఈ లోకం ఎక్కడ మనకి సమాధానం లేదు, ఎక్కడ శాంతి నెమ్మది ఉండదు. యేసు ప్రభు మాటలు వింటేనే మనకి శాంతి, సమాధానము, నెమ్మది కలుగుతుంది, సంతోషము. హృదయం ఎంత వేదన పడుతూ ఉన్నప్పటికీ ఆయన మాటలు మనం ధ్యానించినప్పుడు, ఆయన మాటలు మనం విన్నప్పుడు, ఆయన యొక్క పాటలు మనం విన్నప్పుడు మన హృదయం ఎంతో సేదతీరపడుతుంది, ఎంతో సంతోషంగా ఉంటుంది, ఎంతో నెమ్మదినిస్తుంది. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెబుతున్నాను అంటున్నాడు. మనకి సమాధానం ఎక్కడ దొరుకుతుంది అంటే యేసు మాటలు వింటేనే మనకి సమాధానం కలుగుతుంది అని ఈ వాక్యం ద్వారా మనము తెలుసుకోగలుగుతున్నాం. లోకమును నేను జయించి ఉన్నాను అంటున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినప్పటికీ లోకమును నేను జయించినాను కాబట్టి నన్ను హత్తుకున్నప్పుడు మీరు ఆ శ్రమ అంతటిని తొలగించుకోగలుగుతారు అని అర్థం వచ్చేటట్టు మనకి దేవుడు బోధిస్తున్నాడు. లోకంలో శ్రమ కలిగినప్పటికీ మనం ఆయన వైపు చూస్తే ఆ లోక శ్రమ ఎన్న తగినది కానట్టుగా ఉంటుంది. లోకంలో ఎన్ని శ్రమ కలిగినప్పటికీ, ఎందుకంటే లోకంలో ఒక్కొక్కసారి ఆహారలేమి కలగవచ్చు, ఒకవేళ వస్త్రహీనత కలగవచ్చు, ఒకవేళ ఏదైనా శ్రమ కలగవచ్చు, ఏదైనా ప్రకృతి వైపరీత్యం కలగవచ్చు, ఏదైనా కలగవచ్చు. కానీ లోకంలో కలిగే ఈ శ్రమలనే మనం చూస్తే మనకు ఇబ్బందులే ఎదురవుతాయి, అశాంతి ఎదురవుతుంది, నెమ్మది లేని స్థితి ఎదురవుతుంది. ఈ శ్రమలన్నీ ఒకవేళ ఎదురైనప్పటికీ మనము దేవుని వైపు చూస్తే ఈ శ్రమలన్నిటినీ మన నుండి దూరం చేస్తాడు దేవుడు. మనల్ని ఆయన హత్తుకునే విధముగా చేస్తాడు. మనం ఆయన ఎందు ఆశ పెట్టుకుని ఉన్నప్పుడు శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అంటున్నాడు. లోకంలో మీకు శ్రమ కలుగుతుందని ముందు వాక్యంలో మనం ధ్యానించాం. కానీ నేను లోకమును జయించి ఉన్నాను కనుక మీరును లోకము జయించెదరు, ధైర్యముగా ఉండుడి అన్నాడు కదా. ఇప్పుడేమో ఈ వాక్యంలోనేమో శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటం లేదు, మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి అంటున్నాడు. మనకి ఈ లోకంలో ఏమైనా శ్రమ కలిగినప్పుడు నా శాంతి మీకు అనుగ్రహిస్తున్నానని దేవుడే ప్రత్యక్షంగా మనకు చెప్తూ ఉన్నప్పుడు ఇంకా మనం దేనికి భయపడాల్సిన పని లేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి అంటున్నాడు. కాబట్టి మనము యేసు ప్రభు వైపే చూద్దాం. మనం ఏ శ్రమ కలిగినా, ఈ లోకంలో ఏ ఇబ్బంది కలిగినా, ఏ అక్కర కలిగినా యేసు వైపే చూద్దాం. మనం అక్కర ఉంటుంది, అనేక మందికి అక్కర్లు ఉంటాయి. అక్కరగా ఉన్న వాళ్ళు ఇతరుల వైపు చూడకుండా యేసు వైపు చూసినప్పుడు వారి అక్కర్లు తీర్చబడతాయి, వారి అవసరతలు తీర్చబడతాయి. వారు సమృద్ధి అయిన జీవం దేవుడు ఇస్తానంటున్నాడు, సమృద్ధిని కలుగు చేస్తానంటున్నాడు. యహ పరలోకాల్లో కూడా సమృద్ధి అయిన జీవితాన్ని ఆయన ఇస్తాడు. కాబట్టి మనము ఈ లోక శ్రమ ఏవి మనము దాని వైపు చూడక నేను మీకు శాంతిని అనుగ్రహిస్తున్నాను అంటున్నాడు. శాంతిని అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఈ శ్రమలన్నిటిని మనం గుర్తించవద్దు, వాటిని పట్టించుకోవద్దు. యేసు ప్రభు వారిని చూద్దాము, యేసు ప్రభు వారిని మనం ధ్యానిద్దాము. ఆయన యందు మనం నిలిచి ఉంటే మనకు సమాధానము, సంతోషము, నెమ్మది, శాంతి అనుగ్రహిస్తాడు. వినిచున్న బిడ్డలందరూ అట్టి కృప పొందుకుందరుగాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రాలు. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రాలు ప్రభువా. దేవానైనా విన్న బిడ్డలందరినీ మీరు దీవించండి, మీ శాంతి పొందుకునే వారినిగా చేయండి, మీ సమాధానముతో వారిని నింపండి, కుటుంబాల్లో సమృద్ధితో నింపండి, వారి అక్కరలను తీర్చండి ప్రభువా. మీ వైపు చూచి నాయన వారు సమృద్ధి అయిన జీవితం పొందుకునే కృప బిడ్డలందరికీ దయచే దేవుడవని మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ
యేసుక్రీస్తు వారి పేరిటి మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.